పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. కానీ మాస్టర్ కొంచెం జెలస్ గా ఫీల్ అవుతుంటారు కదా ఇప్పుడున్న యంగ్ మాస్టర్స్, ఏంటి అప్పటి నుంచి ఇప్పటికి మాకు అసలు చిన్న గ్యాప్ కూడా ఇవ్వకుండా కుమ్మేస్తున్నాడు అసలుకి. అసలు యాక్చువల్లీ వాళ్ళకు నేను చేసేది కూడా తెలియదు యాక్చువల్లీ. మోస్ట్లీ నాతో ఎప్పుడైనా నన్ను చూసినప్పుడు అప్పుడు తెలుస్తుంది, ఏదైనా షూటింగ్ ఉన్నప్పుడు ఆ టైంలో తెలుస్తుంది వాళ్ళకు. లేకపోతే నేను చేసిన సాంగ్స్ వాళ్ళకి తెలియదు. ఓకే, అందువల్ల ఏమీ లేదు. అంటే యాక్చువల్ గా ఏ మాస్టర్ అయినా కానీ ఫస్ట్ ఒక సినిమా ఛాన్స్ వచ్చిందంటే మిగతా సాంగ్స్ ఎవరు చేస్తున్నారని అడుగుతారు కదా. అవును అవును. ఇప్పుడు రాజసుందరం గారు నేను ఒకటిగానే వచ్చాము, రాజమౌళి గారి ఇది మీటింగ్ అయ్యి వచ్చాము హైదరాబాద్ టు చెన్నై. వచ్చేటప్పుడు మీరు ఇంతకుముందు రాజమౌళి గారు చేశారా అని అడిగారు ఆయన, రాజసుందరం మాస్టర్. అయితే ఆయనకు తెలియదు. నేను బాహుబలిలో 2 సాంగ్ చేసాను, బాహుబలి 2లో 3 సాంగ్ చేసాను. ఆ తర్వాత ఇప్పుడు దోస్తీ RRR లో సాంగ్ చేసా. అంత తెలియదు ఆయనకి. ఓకే, అలా ఇప్పుడు ఆయనతో నేను బాగా మాట్లాడుతుంటే సరదాగా రాజమౌళి గారితో, ఈయన చూసి ఇంతకుముందు అలవాటు ఉందా మీకు అన్నట్టు అడిగారు. అదేంటి మీరు ఆయన కన్నా ముందు ఎప్పటి నుంచో ఉన్నారు కదా ఇండస్ట్రీలో? రాజమౌళి గారితో నేను చేసేనా అని ఆయనకి తెలియదు, చేసేనా ఎవరికి తెలియదు బయట. ఓకే, అంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. ఏం లేదు సార్, మనం ఇప్పుడు నేను రోడ్డు మీద సరదాగా తిరిగేస్తుంటా, నా మనవడితో తిరిగేస్తుంటా. నాకు అలా ఉండాలి, నాకు ఈజీగా ఉండాలి. రోడ్లో వీడు వెళ్తున్నాడు వాడు వెళ్తున్నాడు అంటే రికగ్నైజ్ చేస్తా ఉంటే నాకు ఇబ్బందిగా. ఇంకా మంచిది కదా అలా కాదు. నేను మా మనవడు మెట్రో రైల్లో వెళ్ళిపోతాం. ఇక్కడ నాకు డ్రైవింగ్ చాలా దూరంగా ట్రాఫిక్ లో డ్రైవింగ్ నాకు చిరాకు వస్తుంది. ఓకే, మెట్రో రైల్లో ఈజీ మనం వెళ్ళే ఇప్పుడు ట్రాఫిక్ లో కష్టపడి వెళ్ళేదానికి ఈజీగా వెళ్ళిపోవాలి. ఓకే, మనం అక్కడికి వెళ్ళాలి అంతే, ఈజీగా వెళ్ళిపోతే నాకు అది. కానీ ఇవాళ రేపు 1-2 సినిమాలలో 2 సాంగ్స్, ఒక్క సాంగ్ హిట్ అయితేనే పొద్దున్న అంటే ఇంకా ఓపెన్ చేస్తే యూట్యూబ్ లో అసలు వాళ్ళ ఇంటర్వ్యూ లేని ఛానల్ ఉండదు ఇంకా. అలా ఉన్నారు ఇప్పుడు మాస్టర్స్. అలాంటిది మీరు ఇన్ని వేల సాంగ్స్ వేసి ఇన్ని వేల సాంగ్స్ పక్కన పెడితే ఇన్ని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్, 99.9% సక్సెస్ రేట్ ఉన్న సాంగ్స్ మీవి. అసలు సినిమాలో పేరు చెప్పడం లేట్ గానీ ఆ సాంగ్ ఎంత హిట్ రా బాబు. ఇప్పటికి మనం యూట్యూబ్ లో చూస్తాం, రింగ్ టోన్ పెట్టుకుంటాం. హీరోలకు ఇష్టమైన సాంగ్స్, అలాంటి సాంగ్స్ కొరియోగ్రఫీ చేశారు మీరు. నిజంగా దేవుడిచ్చిన గొప్ప అదృష్టం ఏంటంటే మీ టాలెంట్ అదృష్టం 2 కలిసి వచ్చాయి. ఆ 2 రావటం వల్ల ఇన్ని సాంగ్స్ చేశారు. నాకు వచ్చిన డైరెక్టర్స్ కూడా మంచి డైరెక్టర్స్ అందరూ. నేను చేసే డైరెక్టర్స్ అందరూ బాగా ఇంటెలిజెంట్స్, మంచి డైరెక్టర్స్. ఓకే, సో చాలా మందికి టాలెంట్ ఉంటుంది పాపం, ఇండస్ట్రీలో అదృష్టం ఉండదు. కానీ మీకు అదృష్టం టాలెంట్ 2 వచ్చాయి. మన బిహేవియర్ కూడా ఇదే. ఎగ్జాక్ట్లీ. మొన్న మణిరత్నం గారి PS1 PS2 చేసా. అప్పుడు ఆయన అడిగారు, మాస్టర్ మీరు మౌనరాగం చేశారు కదా అని. అవును సార్, 4 సైకిల్లో వస్తారు, దాంట్లోనే ఒకరిని అన్న. అక్కడ ఒక 10 మానిటర్స్ ఉంది, మేమిద్దరు మాత్రం కూర్చున్నాం. చుట్టూ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరు దూరంగా నుంచి ఉన్నారు భయపడి. ఓకే, అది ఎవరికి దొరుకుతుంది చెప్పండి? ఆయన 40 years ముందు ఆయన సినిమాలు నేను గ్రూప్ డాన్స్ చేశాను. ఇప్పుడు ఆయన పక్కన కూర్చొని కమాండింగ్ చేస్తున్నా. దేవుడు ఇచ్చిన వరం. ఓకే, అంటే సక్సెస్ నేది కూడా హెడ్ కి ఎక్కించుకోలేదు మీరు. అది ఇప్పుడు నా సక్సెస్ కాదు కదండి, అది ఒక మ్యూజిక్ డైరెక్టర్ కష్టపడి చేసి ఇచ్చారు మ్యూజిక్. అది సింగర్స్ బాగా పాడారు, మ్యూజిషియన్స్ వర్క్ చేశారు, దాన్ని రైటర్స్ రాశారు, ఆ తర్వాత డైరెక్టర్ కన్సీవ్ చేశారు, కెమెరామెన్ షాట్ పెట్టారు. దానికోసం ఎంత వేల మంది పనిచేస్తున్నారు కదా ఆ సాంగ్ కోసం. అందరికి కదా అది, నా ఒకటి కాదు కదా. ఓకే, సో నాకు బాగా ఇష్టమైన సాంగ్స్ అంటే మీవి ఉదయ్ కిరణ్ గారితో గాజు అక్క పిల్లని గాజులో లంక, ఆ సాంగ్ ఒకటి. ఉదయించిన సూర్యుడిగా అదొకటి. అంటే అమలాపురం ఏదో ప్రియరాగం వింటున్నా, ఏదో ప్రియరాగం అంటున్నా ఒకటి, దాంట్లోనే మాంటేజ్ సాంగ్. అవును. ఇంకొకటి రాజు రానంటూనే చిన్నదో జైన్లో నితింది. ఓకే ఓకే, ఆల్మోస్ట్ తేజ గారికి అన్ని సినిమాలు చేశారు. అన్ని సినిమాలు తేజ గారు, అన్ని సినిమాలు కృష్ణవంశీ గారు మోస్ట్లీ అన్ని సినిమాలు. చందమామ ఫుల్ సినిమా నేనే. ఓకే, వైట్ల సీను, బోయపటి సీను గారిది భద్రా నుంచి ఇప్పుడు అఖండ 2 వరకు చేస్తున్నా. ఓకే, వైవిఎస్ చౌదరి గారిది మోస్ట్లీ అన్ని సినిమాలు. చందమామ మొత్తం మీరే కాబట్టి రియల్ లైఫ్ లో కూడా అంత రొమాంటిక్ గా ఉంటారా? బుగ్గపై ముద్దు పెట్టు, డైరెక్టర్ కృష్ణవంశీ గారు. క్రియేటివిటీయా మీదేం లేదంటే? నాది ఎప్పుడు మనది యాక్చువల్లీ
ఇప్పుడు డైరెక్ట్ చేసే ఒక కాన్సెప్ట్ కి మనది యాడ్ ఆన్ అవ్వాలి Hmm. యాక్చువల్లీ. ఓకే అలా హెల్ప్ అవుతాను నేను. ఓకే ఆ. సో బట్ ఇన్ని సాంగ్స్ చేశారు కదా, మీకు ఇష్టమైన ఒక టాప్ 10 సాంగ్స్ తెలుగులో అంటే టకటగా ఇప్పటికి అరే ఏం సాంగ్ అనిపించిన సాంగ్ అప్పుడప్పుడు చూసుకుంటాం కదా మనవి కూడా. అలా కాదండి, ఇప్పుడు అప్పుడు నేను చేసేటప్పుడు అది ఆ టైంలో బాగుంటుంది, ఆ తర్వాత ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు కదా, అది అంత మనకు అప్డేట్ అవుతూ ఉంటాం కదా, ఎవ్రీడే అప్డేట్ అవుతుంటాం కదా. ఓకే ఇప్పుడు కొంచెం అది ఇంకా బెటర్గా ఉండి ఉండొచ్చు అని అనిపిస్తుంది. ఓకే సో ఇప్పుడు నాకే కొన్ని సాంగ్స్ గుర్తున్నాయి, మీకు ఇష్టమైన సాంగ్స్ తెలుగులో ఒక టాప్ 5 టాప్ 10 అంటే ఏ సాంగ్స్ చెప్తారు? ఇప్పుడు అదే రీసెంట్గా అంటే ఒక బాహుబలి 1 లో దీవరా సాంగ్ మంచి సాంగ్, అది actually. దీవరా కష్టమైన సాంగ్ ఆ ఇంటర్వల్ బ్లాక్ కార్నేషన్ బాహుబలి అని నేను Hmm. అది చాలా కష్టపడా actually. మీరా? ఎన్ని చాలా. రోజులు పట్టింది అది? అది ఒక యాక్చువల్లీ 1 వీక్ టెస్ట్ షూట్ చేశాను ఫస్ట్. ఆ. టెస్ట్ షూట్ చేసి ఎడిట్ చేసి చూపించాను రాజమౌళి గారికి. Hmm. ఆ తర్వాత నియర్లీ 20 days, మోర్ దెన్ 20 days, 5,000 జూనియర్ ఆర్టిస్ట్, 100 మెయిన్ ఆర్టిస్టులు, ఓకే ఎవ్రీడే. ఆ షూటింగ్ అయిన తర్వాత రూమ్కి వెళ్తే దగ్గితే బ్లడ్ వచ్చేది. మీకా? అవును, అంత క్రౌడ్ మనం కంట్రోల్ చేయాలి కదండి. ఓకే ఇద్దరు అసిస్టెంట్స్, నాకు నేను మా ఇద్దరు అసిస్టెంట్స్ అంతే, ఆ. అంతమందిని ఇది చేసాం. ఓకే అది అంటే మైక్ లో చెప్పి అరిసి ఏమంటే వాళ్ళు ప్రొఫెషనల్ ఇది టైమింగ్ రాదు కదా వాళ్ళకి, వాళ్ళు చేయించాలి, అది చేసాం. ఓకే అక్కడ మణిరత్నం గారు చేసేటప్పుడు అక్కడ ఆర్టిస్టులు అంతా వచ్చి గుర్రం కూడా మీరు 1 2 3 4 చెప్తేనే వస్తుంది సార్ అంటున్నారు. ఆ గుర్రానికి ఇంత ప్రాక్టీస్ ఇచ్చాం ఫుల్ గా. ఓకే ముందే టెస్ట్ షూట్ చేసి ప్రాక్టీస్ ఇచ్చి అనిమల్స్ కి ఎప్పుడు అలవాటు చేయాలి ఓకే చాలాసారి. అవును పిల్లలకు ఏం చేయకూడదు, తీసుకొచ్చి స్ట్రైట్ గా పెట్టి ఇమీడియట్ గా తీసేయాలి. ఓకే పిల్లలకి అక్కడే కూర్చోబెడితే బోర్ అవుతారు. ఓకే అనిమల్స్ కంటే అలవాటు చేయాలి. ఓ సో ఆ సాంగ్ అదే బాహుబలి ఇంటర్వ్యూ సీన్ వల్ల రూమ్ కి వెళ్తే దగ్గితే బ్లడ్. అవునండి. ఇంత కష్టపడ్డారు కాబట్టి బాహుబలి చరిత్రలో నిలిచిపోయే సినిమా అయింది. ఆ సినిమా దొరికిందంతా నా లైఫ్, ఏదో మా మదర్ ఫాదర్ పుణ్యం అదంతా. అది ఎవరికి దొరకదు పెద్దగా. గూస్ బంప్స్ కదా ఇంటర్వ్యూ సీన్, ఇండియాస్ బెస్ట్ ఇంటర్వల్ సీన్ లో అది ఒకటి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వల్. థియేటర్ లో షేక్ అవుతుంటది బాహుబలి అని నేను